హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హుస్నా వరల్డ్. నేను మీకు ఈరోజు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. ముందుగా 2 క్యారెట్, 1 బీట్రూట్ తీసుకొని వాటికి నీట్గా పీల్ చేసుకోండి. అంటే వాష్ చేసి మరీ పీల్ చేసుకోండి. తర్వాత ఈ క్యారెట్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం జ్యూస్ తయారు చేసుకోనికి ఈజీగా జార్లో పడుతుందండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ జ్యూస్ను తాగడం వలన లివర్ ప్రాబ్లమ్స్ మనకు బాగా తగ్గిపోతాయి. స్కిన్ గ్లోగా ఉంటుంది. అధిక రక్తపోటును తగ్గిస్తుంది. హిమోగ్లోబిన్ బాగా పెరుగుతుంది. ఇలా చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ జ్యూస్ను బాగా ట్రై చేయండి. ట్రై చేసి ఇది తాగండి. తాగిన తర్వాత రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఎంత మంచి రిజల్ట్స్ వస్తాయంటే మీరే నమ్మలేరండి. ఇది జ్యూస్ని యాక్చువల్గా ఉదయం పూట తాగితే చాలా బాగుంటుంది. మినిమం కనీసం తాగలేని వాళ్ళు వారానికి 2 సార్లైనా ఈ జ్యూస్ను తాగండి. ఈ జ్యూస్ను నేను స్వయంగా తాగి రిజల్ట్ చూసి మరీ మీకు నేను చెప్తున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ముక్కలను మనము మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇలా మొత్తంగా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకోవాలి. పెద్ద ముక్కలు అయితే జార్లో సరిగా పడవండి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దానిలో కొద్దిగా వాటర్, కొద్దిగా అంటే 1 టీ గ్లాస్ మైన వాటర్ యాడ్ చేసేసి జార్లో పెట్టి మిక్సీ పట్టండి. బాగా మెత్తగా గ్రైండ్ చేయండి. ఇది కొద్దిగా వాటర్ ఎక్కువ పడినప్పుడు మాత్రమే గ్రైండ్ అవుతుందండి. మనం కొంచెం కొంచెం వాటర్ చూసుకొని మామూలుగానే గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అలా చూడండి వాటర్ బాగా సరిపోయిందా లేదా. ఒకవేళ సరిపోకుంటే ఇలా నాకు సరిపోలేదు, ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకునేసి మళ్ళీ మిక్సీ జార్ను పెడుతున్నానండి. ఇలా బాగా గ్రైండ్ చేసిన తర్వాత గ్రైండ్ చేసేదానికి కొద్దిగా ఒక టైం పడుతుందండి. వెంటనే తీసేద్దండి. అలా ఆన్ ఆఫ్ చేసుకుంటూ, లేదా మీకు పల్స్ ఉంటే మిక్సీలో అలా పల్స్ కొట్టుకుంటూ గ్రైండ్ చేసి ఇలా కొట్టేసిన తర్వాత జార్లో తీసి చూడండి. ఓకే, బాగా మెదిగిందండి. ఇప్పుడు నేను ఇంకా 200 ml వాటర్ యాడ్ చేస్తున్నానండి. మళ్ళీ ముందు వేసిన వాటర్ కాకుండా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు జ్యూస్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక స్ట్రైనర్ లెగ్ తీసుకొనేసి బాగా ఇలా వడగట్టుకోవాలండి. ఈ వడగట్టుకోనికి ఒక గరిట సహాయంతో పిప్పి మొత్తం నీట్గా తీసేయాలండి. పిప్పి ఉంటే మనము జ్యూస్ సరిగా తాగలేమండి. ఈ జ్యూస్ కొంచెం పలుచగానే చేసుకోవాలి, చిక్కిగా చేసుకోకూడదు. పలుచగా చేసుకుంటే మన బాడీకి బాగా, బాడీలో ప్రతి సెల్కు బాగా పట్టేసి మనకు రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుందండి. ఇలా మొత్తం నీట్గా ఒత్తేసి మనకు మొత్తం జ్యూస్ను తీసుకోవాలి. అలా చేస్తే కింద జ్యూస్ వస్తుంది, పైన ఈ పిప్పి పల్ప్ అంతా అలాగే మిగిలిపోతుంది. పక్కన పెట్టేసి తర్వాత ఒక గ్లాస్లో 1 టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేయండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటాను. కావలసిన వాళ్ళు 2 టేబుల్ స్పూన్ అయినా యాడ్ చేయొచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు హనీని స్కిప్ చేయండి. తర్వాత హాఫ్ లెమన్ తీసుకునేసి దాంట్లోకి బాగా పిండేసేయండి. ఇవి 2 బాగా పిండేసిన తర్వాత జ్యూస్ తీసుకోవాలండి. ఇంకా మనం తయారు చేసాం కదా, ఆ జ్యూస్ తీసుకొని ఆ జ్యూస్ను మనము ఈ గ్లాస్లోకి ఇలా వేసేసి బాగా చూడండి ఎంత రెడ్గా ఉందో. అసలుకి ఎంత చూస్తానే కూడా జ్యూస్ తాగాలి అనిపిస్తుంది. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఈ జ్యూస్ను దాంట్లోకి వేసిన తర్వాత 1 స్పూన్ సహాయంతో బాగా ఇలా కలియబెట్టండి. ఇలా కలియబెట్టడం వల్ల మనం వేసిన లెమన్, హనీ బాగా జ్యూస్కు పడుతుందండి. ఓకే అండి, మీకు నచ్చితే మీరు కూడా బాగా ట్రై చేయండి. ఇది 100% నచ్చుతుంది అని నేను నమ్ముతున్నాను. తాగండి, బాగా హెల్త్ను, ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోండి. తాగేసి ఇది ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. ప్లీజ్ like and share my channel. Thank you.